భాగ్యనగరంలో జరుగుతున్న నిమజ్జన ఉత్సవాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి లైవ్ లో అందిస్తారు. రవితేజ, మహాశోభయాత్రను ప్రత్యక్షంగా డీజీపీ కార్యాలయం నుంచి కమాండ్ కంట్రోల్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. నా వెనుక భాగంలో చార్మినార్కు చెందినటువంటి ఫ్రేమ్ కనబడతా ఉంది. ప్రస్తుతం బాలాపూర్ గణనాథుడు చార్మినార్ ప్రిమిసెస్ కి చేరుకున్నటువంటి దృశ్యాలు కమాండ్ కంట్రోల్ ద్వారా పోలీసులు ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నారు. బాలాపూర్ గణనాథుడు మూవ్మెంట్ ఎలా ఉంది, ఎక్కడ ఆగింది, దేని కారణంగా ఆగింది, పోలీసు సెక్యూరిటీ పర్పస్ ఎలా ఉంది, ఆ ప్రిమిసెస్ లో ఎవరైనా అనుమానాస్పదంగా నిలబడ్డారా, అక్కడ సస్పెక్ట్ గా డౌట్ఫుల్ గా ఎవరైనా ఉన్నారంటూ కూడా ప్రతిదీ డీజీపీ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని మానిటర్స్ కనబడతా ఉన్నాయి. ఇక్కడ చార్మినార్ ఎంజే మార్కెట్ ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి పాయింట్ ఇది. ఎంజే మార్కెట్ 4 వైపుల నుంచి కూడా సిటీలో వచ్చేటువంటి రహదారి ఎంజే మార్కెట్ లో వాహనాల ట్రాఫిక్ రద్దీ కనబడతా ఉంది. ఇటువైపుగా వచ్చేటువంటి వాహనాలు మొత్తం ఫ్రేమ్స్ అన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. అటు చార్మినార్, ఆ తర్వాత బేగం బజార్, తర్వాత ఇతర ప్రాంగణానికి సంబంధించినటువంటి ఫ్రేమ్స్ అన్ని కూడా దీంట్లో ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాలు ఈ రైట్ సైడ్ లో ట్యాంక్ బండ్కు చెందినటువంటి ఫ్రేమ్ కనబడతా ఉంది. క్రేన్స్ వద్ద ఎక్కడెక్కడ వినాయక విగ్రహాలు నిమజ్జనం అవుతా ఉన్నాయంటూ కూడా ప్రత్యక్షంగా ఇవన్నీ ట్యాంక్ బండ్ బీఆర్కే భవన్ చెందినటువంటి వ్యూ పాయింట్ మనకు ప్రత్యక్షంగా లైవ్ లో కనబడతా ఉంది. ఈ బీఆర్కే భవన్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి సీసీటీవీ కెమెరాస్ ఇవన్నీ కూడా పోలీసులు ఇక్కడి నుంచి కమాండ్ కంట్రోల్ ద్వారా ప్రతిదీ లిబర్టీ మహావీర్ ఛాంబర్స్ కి చెందినటువంటి ప్రాంగణం వాహనాలు ఒక పక్క బ్లాక్ చేసి నెమ్మదిగా ఒక వైపుగా పంపిస్తూ మరో పక్క బ్లాక్ చేసినటువంటి దృశ్యాలు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ట్రాఫిక్ ఫ్లోట్ ఒకే చోట నిలబడకుండా మాత్రం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది మదీనా చౌరస్తాలో ఉన్నటువంటి కెమెరా కనబడతా ఉంది. చార్మినార్ నుంచి మదీనాకు వచ్చేటువంటి ప్రధాన రహదారి బాలాపూర్ గణనాథుడు చార్మినార్ క్రాస్ అయి తర్వాత ఇదే మదీనా చౌరస్తాకు చేరుకుంటూ ఉంటాడు. ప్రతిదీ ఎంత జూమ్ చేసినా వినాయకుడు ముందు ఎవరున్నారు, వినాయకుడు పక్కకు ఎవరున్నారు, ఇంకెవరైనా సస్పెక్ట్స్ ఉన్నారా, అనుమానాస్పద వస్తువులు ఉన్నారా, బిల్డింగ్ల పైన ఎవరైనా వేచి చూస్తా ఉన్నారా అంటూ కూడా ప్రతిదీ వీక్షించే విధంగా టెక్నాలజీని ఉపయోగించుకుని అక్కడ కొన్ని డ్రోన్ కెమెరాస్ ఏర్పాటు చేసి పోలీస్ కెమెరాలను ఏర్పాటు చేసి ఈ ఫోర్స్ టీమ్స్ ఎప్పటికప్పుడు ఈ పరిశీలన చేపడతా ఉన్నారు. ఇటు లిబర్టీ, ట్యాంక్ బండ్, తర్వాత బిఏ బజార్ హౌజ్, ఇది బిఏ బజార్ హౌజ్ మస్జిద్ ఏదైతే సెంటర్లో బేగం బజార్ సెంటర్లో ఉన్నటువంటి మస్జిద్, ఈ మస్జిద్ దగ్గర కొంచెం పోలీసులు సెన్సిటివ్ పాయింట్గా భావిస్తూ ఉంటారు. ఆ సెన్సిటివ్ పాయింట్ దగ్గర మాత్రం పోలీసులు పకడ్బందీ బందోబస్తుని ఏర్పాటు చేసి విగ్రహాలను ఒకటొకటిగా తరలిస్తూ ఉన్నారు. ఒకసారి అన్ని ఫ్రేమ్స్ ని పరిశీలిస్తే మొత్తం 6 ఫ్రేమ్స్ పైన, మిడిల్ ఫ్రేమ్ లో 6, కింద 6, మొత్తం 18 ఫ్రేమ్స్ ఒకే దగ్గర వీక్షించే విధంగా ఈ సీసీటీవీ కెమెరాస్ కమాండ్ కంట్రోల్ మానిటరింగ్ కొనసాగుతా ఉంది. ఇప్పుడు బాలాపూర్ గణేశుడు ప్రత్యేకమైనటువంటి ఇది ట్యాంక్ బండ్ ప్రిమిసెస్ లో ఉన్నటువంటి అన్ని లొకేషన్స్ కనబడతా ఉన్నాయి. ట్యాంక్ బండ్ క్రేన్ నెంబర్ 3, 4, క్రేన్ నెంబర్ 7, 8, ఆ తర్వాత పోలీసు కమాండ్ కంట్రోల్ సెక్రటరియట్ ఆపోజిట్ లో, లుంబిని పార్క్ సమీపంలో ఇక్కడ రోడ్డుపై సెక్రటరియట్ వెళ్లేటువంటి రోడ్డు, అటు నెక్లెస్ రోడ్డుగా వైపు వెళ్లేటువంటి రహదారి, అన్ని ఇవి ట్యాంక్ బండ్ కి చెందినటువంటి ప్రిమిసెస్. క్రేన్ నెంబర్ 12 దగ్గర మనకు పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడిప్పుడే క్రౌడ్ పెరిగి వాహనాలు వారి గణనాథులని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. క్రేన్ నెంబర్ 12 దగ్గర పరిస్థితి. ఆ తర్వాత క్రేన్ నెంబర్ ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి క్రేన్ మనకు కనబడతా ఉంది. ఈ క్రౌడ్ అంతా కూడా క్రేన్ నెంబర్ 1 దగ్గర సిచ్యువేషన్ ఇది. క్రౌడ్ మనకు క్లియర్ గా సిటీలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఒకసారిగా ట్యాంక్ బండ్ వైపుగా వచ్చినట్టుగా మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇది లేక్ పాయింట్ ఇటు రోడ్ వైపుగా ఉన్నటువంటి ప్రాంగణము. భక్తులందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు విగ్రహాల ఇమర్షన్ ఎలా సాగుతుంది అంటూ కూడా. ప్రతిదీ వ్యక్తులని గుర్తించే విధంగా ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్ ఎలా గుర్తించగలవచ్చు అనే ఒక పూర్తిగా వ్యూ పాయింట్ కూడా కనబడుతోంది. ఈ ఫ్రేమ్ లో ఒకసారి మనం పరిశీలిస్తే ఇటువైపుగా నడుచుకుంటూ వెళ్తున్న వీళ్ళందరినీ కూడా వాళ్ళ ఫేసెస్ కూడా ప్రత్యక్షంగా కనబడుతోంది. ఇప్పుడు ఈ వ్యక్తి వెళ్తుంటే ఆ వ్యక్తిని కూడా జూమ్ చేసి ఎవరు ఆ వ్యక్తి, ఎక్కడి నుంచి వచ్చాడు, అతని పైన ఏమైనా షీట్స్ ఉన్నాయా, అతని పై ఏమైనా అనుమానాలు ఉన్నాయా, గతంలో కేసులు నమోదై ఉన్నాయంటూ కూడా వాళ్ళ మూమెంట్స్ అన్ని కూడా తెలుసుకునే విధంగా ఈ క్రెయిన్ నెంబర్ 10 కి సంబంధించినటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం క్రెయిన్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 చార్మినార్ దగ్గర మెయిన్ పాయింట్, మొజంజాహి మార్కెట్ దగ్గర ఇంకో పాయింట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఇంకో పాయింట్, ఎన్టీఆర్ మార్క్ దగ్గర ఇంకో పాయింట్. ఈ క్రెయిన్స్ అన్నిటిని కూడా
ప్రతిదీ పరిశీలించే విధంగా ఇక్కడ అన్ని పకడ్బందీ కమాండ్ కంట్రోల్ ద్వారా ఈ మానిటరింగ్ కొనసాగుతోంది. ఎందుకంటే హైదరాబాద్లో జరుగుతున్నటువంటి అత్యంత ఘనమైనటువంటి శోభయాత్ర భాగ్యనగర్ శోభయాత్ర, ఈ శోభయాత్ర సందర్భంగా ఇబ్బందులు లేకుండా మాత్రం పోలీసులు పకడ్బందీ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం ఈ ప్రాసెస్ అంతా కూడా కమాండ్ కంట్రోల్ నుంచి డీజీపీ కార్యాలయం నుంచి కొనసాగుతోంది. పోలీసు ఉన్నతాధికారులు, రాష్ట్ర డీజీపీ, అడిషనల్ డీజీతో పాటు ఐజీ స్థాయి అధికారులందరూ కూడా డీజీపీ ప్రధాన కార్యాలయం నుంచే సీసీటీవీ కంట్రోల్ ద్వారా ఎక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది, దేని కారణంగా నిలిచిపోయింది, బాలాపూర్ గణనాథుడి యొక్క మూవ్మెంట్ ఏంటి అంటూ కూడా తెలుసుకోవడం కోసమే ఈ కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ లో వినాయక నిమజ్జనోత్సవం ఘనంగా కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితమే ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఇక నగరంలోని మిగిలిన భారీ విగ్రహాలు గంగమౌడికి తరలిపోయేందుకు మెల్లగా కదులుతున్నాయి. మోంజాయి మార్కెట్ వద్ద భారీ విగ్రహాలు క్యూ కట్టడంతో సందడి నెలకొంది. బాలాపూర్ విగ్రహం చార్మినార్ దాటినట్లు తెలుస్తోంది. సాగుతున్నారు రాష్ట్రీయ 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 హైదరాబాద్ లో వినాయక నిమజ్జనోత్సవం ఘనంగా కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితమే ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఇక నగరంలోని మిగిలిన భారీ విగ్రహాలు గంగమౌడికి తరలిపోయేందుకు మెల్లగా కదులుతున్నాయి. ప్రస్తుతం ఎంజే మార్కెట్ నుండి మా ప్రతినిధి రవితేజ అక్కడి సిచ్యువేషన్ లైవ్ లో అందిస్తారు. రవితేజ, ప్రస్తుతం నగర శివారు ప్రాంతం నుంచి హైదరాబాద్ చేరుకున్నటువంటి గణనాథులు ఒక్కరొక్కరిగా ఎంజే మార్కెట్ వైపుగా తరలి వస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఇవన్నీ ఉదయాన్నే తమ తమ శివారు ప్రాంతం నుంచి మొదలుకొని మెల్లగా ఒక్కటొక్కటిగా కుటుంబ సభ్యులతో మండప నిర్వాహకులంతా కూడా గణనాథులని తరలించుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు మాకు కనబడుతున్నాయి. కొంతమంది వాహనాల్లో కొన్ని పర్సనల్ వాహనాల్లో వీళ్ళు ఏకంగా ఈ గణనాథులను పెట్టుకుని ఇక్కడి నుంచి తరలించిస్తా ఉన్నారు. ప్రస్తుతం మొజంజాహి మార్కెట్ దగ్గర పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలిస్తా ఉన్నాము. ఇది అన్ని రూట్లను ఒకే దగ్గరికి దారి తీసేటువంటి ప్రాంతం. ఈ 4 రోడ్లలో కూడా ఇటువైపుగా వచ్చేటువంటి
వాహనాలు గణనాథులు అందరినీ ఒకే దగ్గర కలిపేటువంటి పాయింట్. ఆ పాయింట్ నుంచి ఒక్కొక్క గణనాథుడిని నెమ్మదిగా ఇక్కడ నుంచి కూడా తరలి వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం కోలాహలం నడుమ మొజంజహి మార్కెట్ దగ్గర ఉన్నటువంటి వాహనాలని ప్రత్యక్షంగా పరిశీలిస్తా ఉన్నాము. యువత ఈ 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఎంతో పవిత్రంగా పూజలు చేసుకొని వారి యొక్క గణనాథులని ట్యాంక్ బండ్ వైపుగా తరలి తీసుకువెళ్తా ఉన్నటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. చిన్నారులు చేతిలో పెట్టుకొని మేము హోల్సేటి అని చూస్తున్నాం. చాలా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ చిన్నగా పెడతాం. ఇంట్లో వినాయకుడు కదా. ఏం కోరుకున్నారు గణేష్? అంత మంచిగా కోరుకున్నాం. మా తెలంగాణ బాగుండాలని కోరుకున్నాం. వర్షాలు చాలా బాగుంటాం. మళ్ళీ కేసీఆర్ రావాలి. మళ్ళీ కేసీఆర్ రావాలి. 100% తెలంగాణ కేసీఆర్ సేఫ్టీ, ఢిల్లీలో మోడీ సేఫ్టీ. కేసీఆర్ వల్ల వచ్చిన బెనిఫిట్ లేదు. తెలంగాణ బాగుంటది. 100% తెలంగాణ బాగుంటది. ఢిల్లీలో మాత్రం మోడీ గారు కావాలి. కంపల్సరీ మోడీ. అంతా బీజేపీ. తెలంగాణ కేసీఆర్, ఢిల్లీ మోడీ. గణేష్ మహారాజ్కి కుటుంబం ద్విచక్ర వాహనం ద్వారా వారి గణనాథులని ట్యాంక్ బండ్ వైపు తరలిస్తా ఉన్నారు. మరో భారీ గణనాథుడు మొజంజహి మార్కెట్ వైపుగా వస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. వివిధ ఆకారాలు, భారీ ఆకారాలతో వివిధ విషయాలు తెలియజేయడం కోసం ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్ కావచ్చు, భారత్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక్కటొక్కటిగా వారికి అనుగుణంగా ఉన్నటువంటి అవతారాలని సిద్ధం చేసుకొని ఆ గణనాథులని ఇక్కడి నుంచి కూడా తరలి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. మొజంజహి మార్కెట్లో ప్రధానంగా మండపాల నుంచి బయలుదేరి ట్యాంక్ బండ్ వైపుగా వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. మొజంజహి మార్కెట్ వద్ద కోలాహలంగా యువత వారి యొక్క విగ్రహాలని తీసుకొని బయలుదేరుతున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. గణనాథులని సిద్ధం చేసుకుంటున్నారు. మనకు ప్రత్యక్షంగా ఫ్రేమ్ లో కనబడుతున్నటువంటి గణనాథుడిని పూలతో అందంగా అలంకరించి నాలుగు వైపులా ఏను కుండాలతో ఉన్నటువంటి విగ్రహాలను పెట్టి ఆ తర్వాత గణనాథుడి గణనాథులని వివిధ అవతారాల్లో ఉన్నటువంటి గణనాథులని నెమ్మదిగా తరలిస్తా ఉన్నారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి నుంచి ఎంజే మార్కెట్ వైపుగా వస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ప్రతి ఒక్క టస్కర్ వాహనంలో వాళ్ళ గణనాథులని ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో ఈ 11 రోజుల పాటు పూజలు ముగించుకొని ఆ పూజల అనంతరం ట్యాంక్ బండ్ వైపుగా గణనాథులని తరలిస్తా ఉన్నారు. అటు కోటి మీదుగా వస్తున్నటువంటి విగ్రహాలు, ఇటు ఉస్మానియా ఆసుపత్రి మీదుగా ఓల్డ్ సిటీ నుంచి మొదలుకొని ఇక్కడ వరకు వస్తున్నటువంటి గణనాథులు ఒక్కొక్కరు ఒక రూపంలో, ఒక అవతారంలో గణేష్ విగ్రహాలని ఏర్పాటు చేసుకొని వారి భక్తి శ్రద్ధలతో దేవుడి స్మరణని తలుచుకుంటూ, దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ ఒక్కరొక్కరుగా విగ్రహాలని నెమ్మదిగా తరలి వస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే మొజంజహి మార్కెట్లో క్రౌడ్
భక్తులంతా కూడా ఇక్కడికి చేరుకొని ఇటువైపుగా వెళ్తున్నటువంటి దృశ్యాలు. అన్ని వైపులా కూడా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ రహదారి పైన ఎక్కువగా కెమెరాస్ ఏర్పాటు చేసి ప్రతిదీ కూడా ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు, చిన్నారులు, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా గణనాథుడి ఆశీస్సుల కోసం, దీవెనల కోసం ఖచ్చితంగా ఆశీస్సులు ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఒక్కొక్కరుగా గణనాథులని ట్యాంక్బండ్ వైపు నుంచి తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇది మొజంజహి మార్కెట్ లో ఒక ట్రాక్టర్ పైన 2 విగ్రహాలను ఏర్పాటు చేసుకొని, ముందు ఒక విగ్రహం, వెనుక ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు ట్యాంక్బండ్ వైపుగా తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు సైతం ఈ ఏర్పాటు దగ్గరుండి పోలీస్ అధికారులు వీక్షిస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా సార్ ఎట్లా సాగుతోంది గణేష్ నిమజ్జనం, ఎట్లా సాగుతోంది ట్రాఫిక్ డైవర్షన్ బయట పోలీస్ చిన్నారులని ఒక్కరొక్కరిగా తమ వాహనాల్లో తీసుకొని సార్ ఎట్లా సాగుతోంది ట్రాఫిక్ ఎట్లా సాగుతుంది? అంతా సవ్యంగా సాగుతోంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎట్లా ఆల్టర్నేట్ గా వీళ్ళందరినీ డైవర్ట్ చేస్తున్నారు? ఆల్టర్నేట్ డైవర్షన్ మెకానిజం ఆల్రెడీ సిపి గారు చెప్పారు కదా, సివి ఆనంద్ గారు చెప్పారు. ఎక్కడెక్కడ డైవర్షన్స్ అన్ని కూడా కమిషనర్ గారు చెప్పారు. కమిషనర్ గారి ప్లాన్ ప్రకారమే అంతా సవ్యంగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది చాలా పెద్ద మేజర్ పాయింట్ కదా సార్. అన్ని వైపుల నుంచి కూడా ఎక్కువగా ఈ భారీ ఆకారాలతో కూడినటువంటి వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఒక్కటి ఎట్లా మీరు తరలిస్తా ఉన్నారు? దానికోసం పుషింగ్ పార్టీస్ పెట్టుకున్నాము. ఏఆర్ కాంపోనెంట్, సివిల్ పోలీస్ ఇద్దరు కలిపి పుషింగ్ పార్టీస్ ఉన్నాయి. అట్లే అన్ని డైరెక్షన్స్ నుండి కూడా ఎక్కడికక్కడ జామ్ కాకుండా వాళ్ళు పుష్ చేయడానికి కూడా ఏపీఎస్పీ ప్లటూన్స్ ఉన్నాయి. సో రేపు మధ్యాహ్నం 2 వరకు కూడా షిఫ్ట్ సిస్టమ్ లో నడుస్తాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని కూడా సవ్యంగా యాజ్ పర్ ప్లాన్ సిపి గారు, సివి ఆనంద్ గారు చెప్పినట్టుగా జరుగుతుంది. నగర ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తారు? ఇది అతిపెద్ద ఉత్సవం హైదరాబాద్ లో. అందరూ చక్కగా వచ్చి చూసి ఎంజాయ్ చేయమని కోరుకుంటున్నాం. పోలీస్ శాఖ తరఫున కూడా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఒక గణనాథుడిని అందంగా వీళ్ళు ఆవిష్కరించి అద్భుతంగా తీర్చిదిద్ది ఒక గణనాథుడిని పూర్తిగా చిన్న గణనాథుడిని ఏర్పాటు చేసుకొని పార్కింగ్, ట్రాఫిక్, వాహనాలు, ఒక ఇల్లు, ఒక కళ్యాణం, ఒక ఫ్యామిలీ ఎలా నివాసం ఉంటుందో దాన్ని అన్ని ప్రతిబింబించే విధంగా అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా కూడా చాలా అద్భుతంగా ఈ గణనాథుడి యొక్క ఏర్పాట్లు కనబడతా ఉన్నాయి. చాలా చిన్న గణనాథుడైనా అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా, ఒక మెసేజ్ ఇచ్చేటువంటి విధంగా, ఓరియంటెడ్ మెసేజ్ ఇచ్చే విధంగా ఈ గణనాథుడిని ఏర్పాటు చేసినట్టుగా మనకు ప్రత్యేకంగా కనబడతా ఉంది. ఈ ఒక్కరొక్కరిగా వారి గణనాథులని ఈ రకంగా సిద్ధం చేసుకొని తరలివేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇది మొజంజహి మార్కెట్లో ఈ గణనాథులను ఇక్కడి నుంచి కూడా తరలి వెళ్తున్న భారీ వాహనాలతో కాకుండా సింపుల్ గా అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా కనబడతా ఉంది. ఏంటి ఈ మెసేజ్ ఏంది అసలు? ఏం లేదు సార్, అట్లా పిల్లలకి అంతే, పిల్లలకి అసలు చేసేది అంతే, ఇంకేం లేదు. పిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసం అంతే ఇంకేం. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది మీకు ఇల్లులు పెట్టాలని, పార్కింగ్ పెట్టాలని? ఎందుకంటే జర ఊరులాగా ఉంటది, ఒక సిటీ లాగా ఉంటది, దాని గురించి అనమాట. ఒక ఊరు వాతావరణం అంతే అంతే, అందరు కలిసి గణపతికి పూజ చేయాలని. ఎందుకు వచ్చింది మీకు ఈ ఆలోచన? నార్మల్ గా వచ్చాయి, అట్లా ఏం లేదు. ఎవ్రీ ఇయర్ ఇట్లనే పెడుతుంటారా? ఫస్ట్ టైం పెట్టారు. ఫస్ట్ టైం ఎవ్రీ ఇయర్ పెడుతుంటారు. ఎట్లా 11 రోజులు ఎలా పూజ చేస్తారు? ఇంట్లో పెట్టుకొని చేస్తారా సార్? ఆ పూజ చేసి ఇంట్లో పెట్టేసి చాలా సార్. థ్యాంక్ యూ. రైట్. గణనాథుడి విచిత్రంగా ఆలోచనతో
చిన్న గణనాథుడిని లాక్కొని వెళ్లే విధంగా ఒక ఇల్లు, ఒక పూరి గుడిసె, ఒక ట్రాఫిక్ వాతావరణం ఆ పక్కన ఉన్నటువంటి పంట చేనుని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బేగం బజార్ వైపున వస్తున్నటువంటి గణనాథుని మనము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. ఇది బేగం బజార్ వైపు నుంచి వస్తున్నటువంటి వాహనం. ఈ వాహనం ఇప్పుడు ట్యాంక్ బండ్ వైపుగా తరలి వెళ్తున్నటువంటి వాహనాలు. ఆ తర్వాత రిసల్లా యూత్ అసోసియేషన్ తరఫున ఈ ఓల్డ్ సిటీ నుంచి వస్తున్నటువంటి గణనాథుడు, ఓల్డ్ సిటీ వైపు నుంచి వస్తున్నటువంటి గణనాథుడిని ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం. చేతుల్లో నాగలి పట్టుకొని గణనాథుడు వ్యవసాయం చేస్తున్న విధంగా ఈ ఆకారం కనబడతా ఉంది. ఇటుపక్కగా రాకెట్, అటుపక్క రాకెట్, సోల్జర్, ఫార్మర్, కింద ఆవులను పెట్టి శ్రీకృష్ణుడు ఆవులను కాసే విధంగా వినాయకుడు చేతిలో నాగలి పట్టుకొని వ్యవసాయం చేస్తూ ఉన్నట్టుగా కూడా ఈ విగ్రహాన్ని అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా ఇది పాత బస్తీకి చెందినటువంటి ఒక విగ్రహం ప్రస్తుతం ఎంజే మార్కెట్ చేరుకుంది. ఎంజే మార్కెట్ మీదుగా ట్యాంక్ బండ్ వైపు తరలి వెళ్తా ఉంది. ప్రస్తుతం క్యూ లైన్ మొత్తంలో భారీగా గణనాథులంతా కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఉస్మాన్ హాస్పిటల్ నుంచి ఉస్మానియా ఆసుపత్రి నుంచి పాత వాహనంలో గణనాథుని ఏర్పాటు చేసి ఎందుకు వచ్చింది మీకు ఆలోచన? ఎవ్రీ ఇయర్ మా 4 years నుంచి ఇదే రోజు రైల్లో తీయాలని అనిపించింది. ఓల్డ్ వెహికల్ ఎక్కడ దొరికింది? మా ఫ్రెండ్ వెహికల్ ఉంది, ఆయన పెళ్లిలోకి యూజ్ చేస్తాడు ఆయన. అచ్చా, రైట్. ఓల్డ్ వెహికల్ లో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని దానిపైగా తీసుకెళ్తా ఉన్నారు. రైట్ సైడ్ లో ఉస్మానియా ఆసుపత్రి నుంచి పూర్తిగా ఒకదానికొక్కటి వెనుక వాహనాలు ఇప్పుడిప్పుడే భాగ్యనగరం కదిలింది. భాగ్యనగరం గణేష్ శోభయాత్ర ప్రారంభమైందని ఒక నిదర్శన కోసమే ప్రస్తుతం ముజంజహి మార్కెట్ లో కనబడుతున్నటువంటి పరిస్థితి. రెండు వైపుల నుంచి కూడా గణనాథులని వదులుతూ ముందుకు కదిలి వస్తా ఉన్నారు. ఒక కుటుంబం మొత్తం ఇంట్లో ఉన్నటువంటి గణనాథుని భక్తి శ్రద్ధతో. ఎక్కడి నుంచి మీరు? ఎందుకు ఆలోచన వచ్చింది? చాలా సంవత్సరం నుంచి చేస్తాం ఇట్లా. 11 days బాగున్నాయి. 11 days పాటు భక్తి శ్రద్ధలతో పూజలు చేసినటువంటి గణనాథుని ఇక్కడి నుంచి కూడా తీసుకెళ్తా ఉన్నామని చెప్తున్నారు. ప్రస్తుతం భారీ వాహనాలతో పాటు చిన్న చిన్న విగ్రహాలని సైతం ఇక్కడి నుంచి కూడా పంపిస్తున్నటువంటి దృశ్యాలు. శ్రీ మల్లికార్జున యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ది వాల్స్ మోస్ట్ ఫెరెడ్ మెజైల్ అంటూ అందరికీ ఒక మెసేజ్ ఇచ్చేలాగా బ్రహ్మోస్, ఇటీవలే పాకిస్తాన్ పైన ప్రయోగించినటువంటి బ్రహ్మోస్ అస్త్రాన్ని వినాయకుడి రూపంలో ఒక ఆర్మీ అవతారంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నిజంగానే బ్రహ్మోస్ ప్రయోగిస్తున్నట్టు ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా సిద్ధం చేసుకుని దాని ద్వారా మీరు ట్యాంక్ బండ్ వైపుగా తరలిస్తూ ఉన్నారు. బ్రహ్మోస్ హస్తం, బ్రహ్మహస్త్రం తరలిస్తున్నట్టుగా ప్రస్తుతం మనకు స్క్రీన్ లో బాలాపూర్ గణనాథుడి ఫ్రేమ్ కనబడతా ఉంది. మొత్తానికి ఉదయం 10 గంటల ప్రాంతంలో లడ్డూ వేలం ముగించుకొని చార్మినార్ దాటి ముజంజహి మార్కెట్ వైపుగా బాలాపూర్ గణనాథుడు చేరుకున్నటువంటి దృశ్యం కనబడతా ఉంది. మన స్క్రీన్ లో వెనక ఉన్నటువంటి విగ్రహమే బాలాపూర్ గణనాథుడి యొక్క విగ్రహం. దేశ ప్రజలందరూ కూడా ఈ లడ్డూ కోసం ఎదురు చూసి సుమారు 35 లక్షలు ఉదయం లడ్డూ వేలం పలికిన తర్వాత ఆ బాలాపూర్ గణనాథుడు ముజంజహి మార్కెట్ కి చేరుకున్నటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. చాలా తొందరగానే చేరుకున్నట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే బాలాపూర్ గణనాథుడు సుమారు ఎంజే మార్కెట్ చేరుకునేసరికి 7 నుంచి 8 వరకు టైం
కేటాయిస్తూ ఉంటుంటారు. కానీ 3-3:30 ప్రాంతంలో 4 గంటల ప్రాంతంలోనే బాలాపూర్ లడ్డు వేలం ముగించుకొని బాలాపూర్ గణనాథుడు ప్రస్తుతం మొజంజహి మార్కెట్కి చేరుకున్నటువంటి దృశ్యాలు మనకు ప్రత్యక్షంగా కనబడతా ఉంది. ఫ్రేమ్లో కనబడుతున్నటువంటి విగ్రహమే బాలాపూర్ గణనాథుడి విగ్రహం వాహనం ప్రస్తుతం ఎన్జే మార్కెట్కి చేరుకున్నటువంటి దృశ్యాలు. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి భారీ ఆకారంగా ఉన్నటువంటి బాలాపూర్ గణనాథుడు ప్రస్తుతం మొజంజహి మార్కెట్ దాటుకొని మొజంజహి మార్కెట్ మీదుగా బాలాపూర్ గణనాథుడు తిరిగి ట్యాంక్ బండ్ వైపుగా తరలి వెళ్తున్నటువంటి భారీ ఆకారంగా ఉన్నటువంటి గణనాథుడు గణనాథుడు అయితే పీస్ఫుల్ గా ఎంజే మార్కెట్ చేరుకొని ఇక్కడి నుంచి ముందుకి తరలి వెళ్తా ఉన్నారు. దీనికి తగిన ఏర్పాట్లన్నీ కూడా మనకు కనబడతా ఉన్నాయి. బాలాపూర్ గణనాథుడి విగ్రహం ఎంజే మార్కెట్ దాటింది అంటే సగం మేరకు విగ్రహాలన్నీ కూడా శాంతియుతంగా ముందుకు తొందరగా సాగుతూ ఉన్నాయన్నది అర్థంగానే ఈరోజు బాలాపూర్ గణనాథుడు ఇక్కడికి చేరుకోవడం అనుకోవచ్చు. ప్రస్తుతం మొజంజహి మార్కెట్ 4 వైపుల నుంచి కూడా పోలీసుల పహారాలో నిండిపోయింది. 4 వైపుల పోలీసులు పూర్తిగా ఈ ఏరియాని ఆధీనంలోకి తీసుకున్నారు. ఎటువైపుగా చూసిన పబ్లిక్, ఎటువైపుగా చూసిన గణనాథులే. బేగం బజార్, ఛత్రి, ఆ తర్వాత గోషామహల్, మంగళాట్, ఎక్కువగా ఫ్రేమ్లో మరో గణనాథుడు కనబడతా ఉన్నాడు. శ్రీకృష్ణుడి కలర్లో ఉన్నటువంటి గణనాథుడు ఉస్మానియా ఆసుపత్రి నుంచి మొజంజహి మార్కెట్ వైపుగా కదిలి వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఇది ఎంజే మార్కెట్ వైపుకి వస్తున్నటువంటి గణనాథుడు. ఇలా హైదరాబాద్ లో ఉన్నటువంటి వివిధ ఆకారాల్లో ఉన్నటువంటి గణనాథులన్నీ కూడా ఒకటొక్కటిగా ఎంజే మార్కెట్ వైపుగా వాహనాలను తరలిస్తా ఉన్నారు. భారీ ఆకారం కనబడతా ఉంది. శ్రీకృష్ణుడి కలర్ లో ఉన్నటువంటి అవతారంలో గణనాథుడు ఉస్మానియా ఆసుపత్రి మీదుగా ఎంజే మార్కెట్ వైపుగా తరలి వస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. బాలాపూర్ గణనాథుడి తర్వాత ఇదే అత్యంత పెద్ద గణనాథుడిగా కనబడతా ఉన్నాడు. తస్కర్ వాహనానికి మించి ఈ గణనాథుడిని ఏర్పాటు చేయడం జరిగింది. అలియాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ సమితి నుంచి ఈ గణేష్ విగ్రహాన్ని తీసుకొస్తా ఉన్నారు. అలియాబాద్ ఉత్సవ సమితి తరఫున ఈ భారీ గణనాథుడిని ప్రస్తుతం ఎంజే మార్కెట్ వైపుగా తీసుకొచ్చారు. అలియాబాద్ ఉత్సవ సమితి చెందినటువంటి గణనాథుడు, భారీ ఆకారంలో ఉన్నటువంటి గణనాథుడు, తస్కర్ వాహనం దాటి ఇంకా వెడల్పుగా ఉన్నటువంటి గణనాథుడు, అలియాబాద్ గణేష్ మండపానికి చెందినటువంటి ఇది బేగం బజార్ వైపు నుంచి ముందుకు వెళ్తున్నటువంటి వాహనాలు. ఇటు బేగం బజార్ వైపు నుంచి ఇటు దిల్సుఖ్ నగర్ మీదుగా అటు ఓల్డ్ సిటీ ఉస్మానియా ఆసుపత్రి నుంచి కూడా 4 వైపుల నుంచి కూడా ఇదే రహదారికి ఆనుకొని ఇక్కడ అటాచ్ అయ్యి
ఈ వాహనం ద్వారా తిరిగి అన్ని ట్యాంక్ బండ్ వైపుగా వెళ్తూ ఉంటాయి. ఈ గణనాథులను అన్ని కూడా తరలించేందుకే పోలీస్ శాఖ ఈరోజు ప్రత్యేక బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యక్షంగా భాగ్యనగర్ మహాగణేష్ ఉత్సవాలను వీక్షించేందుకు కూడా రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఎక్కువగా చేరుకుంటూ ఉంటుంటారు. సుమారు వేలాదిగా ఈరోజు విగ్రహాలు లేక నిమజ్జనం కాబోతా ఉన్నాయి. ఇప్పటికే సుమారు మనతో బాలాపూర్ సంబంధించినటువంటి కమిటీ సభ్యులు ఉన్నారు. వారు కూడా మొజంజహి మార్కెట్కి చేరుకొని ఉన్నారు. బాలాపూర్ కమిటీకి చెందినటువంటి సభ్యులందరూ కూడా ఆ విగ్రహం ఇక్కడికి చేరుకున్నటువంటి వెంటనే వాహనాలంతా కూడా ఇక్కడ డైవర్ట్ చేస్తూ ఉన్నారు. వాహనాలని పూర్తిగా డైవర్ట్ చేసి తిరిగి మళ్ళీ గోషమహల్ మీదుగా రావాల్సింది ఉండగా కూడా ఈ వాహనాలన్నీ కూడా తిరిగి డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఇది బాలాపూర్ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులందరి వాహనాలను కూడా కాసే श्रीरामपल्ली से आएगा। श्रीरामपल्ली कर रहे हैं कब से कर रहे हैं? 10 साल से कर रहे हैं। రైట్, గ్రీన్ కలర్ డ్రెస్ లో శ్రీరాంపల్లికి చెందినటువంటి ఉత్సవ కమిటీ సభ్యులంతా కూడా